నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. అమృత్ భారత్ స్టేషన్ పథకం భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయానికి నాంది. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ప్రధాని మోదీ చేతుల మీదుగా వర్చువల్ గా వరంగల్తో సహా 103 రైల్వే స్టేషన్ల ప్రారంభం. రాజ్యసభ సభ్యునిగా ఈ నెల 28న న్యూఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్న పాక, అవకాశం కల్పించిన కేంద్ర నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు. రైతులకు మేలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. సబ్సిడీపై పశువుల దాణా సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు. యోగా మానసిక ఒత్తిడి తగ్గించుకుని ప్రశాంతమైన జీవనానికి దోహదపడుతుంది. జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు. భారతీయ రైల్వే ప్రయాణ ప్రమాణాల్లో అమృత్ భారత్ స్టేషన్ పథకం సరికొత్త అధ్యయనానికి నాంది అని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 103 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం రాజస్థాన్లోని బికనీర్ నుండి వర్చువల్ గా ప్రారంభించారు. అందులో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అభివృద్దే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అమృత్ భారత్ పథకంలో 25.41 కోట్లతో ఆధునీకరించిన వరంగల్ రైల్వే స్టేషన్ పునఃప్రారంభించడం, కాకతీయుల కళ్లు ఉట్టిపడేలా వరంగల్ రైల్వే స్టేషన్ తీర్చిదిద్దడం ఆనందంగా ఉందన్నారు. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇతర దేశాలతో పోటీ పడే విధంగా పెద్ద ఎత్తున అమృత్ భారత్ పథకం ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వే శాఖలో సౌకర్యాలు ఏర్పాటు చేయటకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాబోయే రోజుల్లో బుల్లెట్ ట్రైన్ కూడా తీసుకురావడానికి భారత ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. దేశంలోని 1300 రైల్వే స్టేషన్లను 1,00,000 కోట్లతో అభివృద్ది చేయాలనే లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ పథకంలో ఉండగా ప్రస్తుతం 3 రైల్వే స్టేషన్లో ప్రారంభం చేయడం జరిగిందని, మిగతా రైల్వే స్టేషన్లను త్వరలో పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. కాజీపేట రైల్వే స్టేషన్ ఆధునీకరణలో భాగంగా 25 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు జరుగుతున్నాయన్నారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశామని, వరంగల్లో ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగిందని, అత్యాధునిక హంగులతో రానున్న 30 సంవత్సరాల్లో రైల్వేలను ఆధునీకరించే విధానంలో వృద్ధులకు, దివ్యాంగులకు మెరుగైన వసతులు కల్పిస్తూ టాయిలెట్స్, వెయిటింగ్ రూమ్స్, ఎస్కలేటర్స్ తదితర ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏర్పాటు చేయటకు అమృత్ భారత్ పథకంలో ప్రాధాన్యమివ్వడం జరిగిందన్నారు. అనంతరం అమృత్ భారత్ అంశంపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చేతుల మీదుగా జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, కడియం కావ్య, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, యశ్విని రెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, రైల్వే అధికారులు పాల్గొన్నారు. మోడీ గారు భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక దేశంలో అన్ని రంగాల్లో కూడా ప్రపంచంలో ఇతర దేశాల్లో పోటీ పడే విధంగా పెద్ద ఎత్తున వికసిత్ భారత్ లక్ష్యంగా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. అందులో భాగంగా ఈ దేశంలో రైల్వేలను పెద్ద ఎత్తున అభివృద్ధి పరచాలనేటువంటి ఆలోచన, పెద్ద ఎత్తున డబ్లింగ్ లైన్లు చేపట్టారు, పెద్ద ఎత్తున వందో భారత్ రైలుని వినియోగంలోకి తీసుకొచ్చారు. రాబోయేటువంటి రోజుల్లో బుల్లెట్ ట్రైన్స్ ను కూడా ఈ దేశంలో ప్రవేశపెట్టడానికి ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాన్ని మనమంతా కూడా గ్రహించాలి. అంటే ఇదే సమయంలో రైల్వే స్టేషన్స్ ఉన్నాయో చాలా సంవత్సరాల పాటు అభివృద్ధి చెందని కారణంగా రైల్వే స్టేషన్లో అత్యాధునికమైన సౌకర్యాలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా దాదాపు ఈ దేశంలో 1300 రైల్వే స్టేషన్ 1,00,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలనేటువంటి కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణలో 40 రైల్వే స్టేషన్, ఇవాళ మనం ప్రారంభోత్సవాలు జరుపుకునే 3 రైల్వే స్టేషన్లు అయినా కానీ రాబోయేటువంటి రోజుల్లో మరొక 37 రైల్వే స్టేషన్ల విధంగా తెలంగాణలో మనం ప్రారంభోత్సవం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని మనం కూడా గమనించాలి. ఇక్కడే పక్కన ఉన్నటువంటి కాజీపేట స్టేషన్ కూడా 25 కోట్ల రూపాయలు అభివృద్ధి పరచడం జరుగుతాం. ఈ విధంగా రైల్వేలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిస్తూ, ప్రయాణికుల సౌకర్యం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ భారతీయ రైల్వేల్లో ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది అనే విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి మిత్రులారా.
ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో వృద్ధులకు సంబంధించి, వికలాంగులకు సంబంధించి ప్లాట్ఫారాలను ఎక్స్టెండ్ చేయడం కానీ, ఎస్కలేటర్స్ ఏర్పాటు చేయడం కానీ, వెయిటింగ్ రూమ్స్ ఏర్పాటు చేయడం కానీ, టాయిలెట్ సౌకర్యాలు మెరుగుపరచడం కానీ, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదో రాబోయే 30-40 సంవత్సరాల పాటు కొరత లేకుండా ఆ విధంగా రైల్వే స్టేషన్ తీర్చిదిద్దాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ అమృత్ భారత్ స్కీమ్ని భారత ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఇవాళ తెలంగాణలో 40 రైల్వే స్టేషన్, రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని రైల్వే స్టేషన్ శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది. కాజీపేటలో ఇవాళ కోచ్ ఫ్యాక్టరీని ఇవ్వడం జరిగింది. వరంగల్లో ట్రైబల్ యూనివర్సిటీని ఇవ్వడం జరిగింది. వరంగల్ ఒక చారిత్రాత్మక నగరం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నా. ఓరుగల్లు కేంద్రంగా కాకతీయులు పాలించినటువంటి ఒక ప్రదేశం ఇది. రామప్ప దేవాలయానికి భారత ప్రధానమంత్రి చొరవ కారణంగా యునెస్కో గుర్తింపు పొందింది. ఇది ప్రాంత ప్రజలందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 1000 స్తంభాల గుడి ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం. ఈ విధంగా రాబోయేటువంటి రోజుల్లో రైల్వేల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. ఇవాళ తెలంగాణకు పెద్ద ఎత్తున దాదాపు 42,000-43,000 కోట్లు రైల్వే పనులు తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి. ఈ ఏడాది బడ్జెట్లో 5,300 కోట్ల రూపాయలు రైల్వేలకు తెలంగాణ కేటాయించడం జరిగింది. ఇదేదైతే 2014 ముందు తెలంగాణ కేటాయించినటువంటి రైల్వే బడ్జెట్ల కంటే కూడా ఈ 5,000 కేటాయించినటువంటి 5,300 కోట్లు దాదాపు 20 రెట్లు ఎక్కువ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నా. అభివృద్ధి కార్యక్రమాన్ని ఎవరు తీసుకున్నా అభినందించాల్సింది, మనంతా కూడా స్వాగతించాల్సిందే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నా. ఈ విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ప్రభుత్వాన్ని మనంతా కూడా అభినందించాలి. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అభివృద్ధి విషయంలో మనంతా కూడా కలిసి పనిచేయాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనంతా కూడా గ్రహించాల్సినటువంటి అవసరం. సమయం చాలా తక్కువ ఉన్నది, చాలా విషయాలు మాట్లాడాలని ఉంది. ఈ ప్రాంతంతో నాకు చాలా సన్నిహితటువంటి సంబంధాలు ఉన్నటువంటి వాతావరణం. చాలా సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో కలిసి పనిచేశాం పార్టీ కార్యక్రమాల్లో. మీ అందరికీ తెలుసు, నేను భారతీయ జనతా పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తని. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మందార సత్యనారాయణ రెడ్డి గారు మా జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు చాలా సంవత్సరాలు. అదేవిధంగా దేశంలో 2 పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిపెందితే అందులో ఒకటి గుజరాత్లో అయితే ఇక్కడ ఉన్నటువంటి హనుమకొండలో జగ్గారెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకున్నాం. మా మిత్రులు చాలా మంది ఇక్కడ ధర్మారావు గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, రాజేశ్వరరావు గారు, వీరందరూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి. నేను ఇవాళ ఆంధ్రప్రదేశ్ వెళ్లాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్లో సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ కూడా ఇవాళ వందే భారత్ అమృత్ భారత్ స్టేషన్ ప్రారంభోత్సవం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం నుండి వరంగల్ వెళ్ళాలి అన్నప్పుడు నేను సూళ్లూరుపేట వెళ్ళాలి అనేటువంటి ఆలోచన విరమించుకుని అందరు మిత్రులు కలుస్తారు, ఒక చారిత్రాత్మక నగరం వరంగల్, ఈ ప్రాంతానికి వెళుతున్నాం అనేటువంటి ఆనందంతో ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని మీరు బయటకు పంపేశాక నేను కాబట్టి మరొకసారి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనందరూ కూడా స్వాగతిస్తూ చక్కని ఆర్చితో ఈ ప్రాంతం యొక్క ఏదైతే కళా సాంప్రదాయాలు ఉన్నాయో, ఈ ప్రాంతం యొక్క అలవాట్లు ఉన్నాయో, సంస్కృతి కట్టుబాట్లు ఉన్నాయో వాటిని ప్రతిబింబించే విధంగా ఇవాళ ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా సమయం తక్కువ ఉన్నది కాబట్టి నేను కూడా ముగించాలి అనేటువంటి భావంతో మరి వేదిక మీద ఉన్నటువంటి అందరినీ కూడా పేరు పేరును అభినందిస్తూ మిత్రులు శ్రీనివాసులు రెడ్డి గారిని కూడా మరి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నందుకు అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.
రాజ్యసభ సభ్యునిగా ఈ నెల 28వ తేదీన న్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఇటీవలే రాష్ట్రం నుండి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన పాకా వెంకట సత్యనారాయణ తెలిపారు. భీమవరం నర్సీ అగ్రహారంలోని నర్సాపురం పార్లమెంట్ బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్టీ నుండి ఒక ఎంపీ ఉన్న స్థానంలో తనకు రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇచ్చిన ఘనత ఒక బీజేపీకే దక్కిందన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, 4 రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తన పేరును సూచించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. పార్టీ సీనియర్ నాయకుడిగా 4 సార్లు పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా పనిచేయడమే కాకుండా రాష్ట్రమంతా పనిచేసిన అనుభవం కారణంగా తనకు ఈ రాజ్యసభ పదవి లభించిందన్నారు. ఒక వెనుకబడిన బీసీ సామాజిక వర్గం నుండి వచ్చిన వ్యక్తిని రాజ్యసభకు పంపించడం రాష్ట్రంలో జాతీయ పార్టీల నుండి ఇదే మొదటిసారి అని అన్నారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని, రాష్ట్రంలోని వివిధ అంశాలపై చట్టసభల్లో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని చెప్పారు. తనకు ఈ అవకాశం కల్పించిన పార్టీ జాతీయ నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు అయినంపుడి శ్రీదేవి, మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శులు అల్లూరి సాయిదుర్గరాజు, కోమటి రవికుమార్, సీనియర్ నాయకులు ఉన్నమట్ల కబద్ది, పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కాగిత సురేంద్ర, తోట గంగరాజు, పట్టణ అధ్యక్షులు అడబాల శివ, వబిలిశెట్టి ప్రసాద్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్డీఏ కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీకి కేటాయించడం, ఆ కేటాయించినటువంటి స్థానాన్ని నాకు కట్టబెట్టిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని మరొకసారి స్పష్టం చేసింది కేంద్ర భారతీయ జనతా పార్టీ. 2 స్పష్టమైనటువంటి సంకేతాలు ఈ సమాజానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం తెలియజేయడం జరిగింది. సుదీర్ఘకాలంగా పనిచేసేటటువంటి కార్యకర్తకి ఒక సముచిత స్థానం కల్పించగలిగేటటువంటి సత్తా కలిగిన ఏకైక రాజకీయ పార్టీ బీజేపీ అని, ఒక వెనుకబడిన తరగతుల వ్యక్తులకి సముచితమైనటువంటి స్థానం కల్పించగలిగేటటువంటి అవకాశం కూడా భారతీయ జనతా పార్టీలో ఉందనేటటువంటి 2 స్పష్టమైనటువంటి సంకేతాలు నా యొక్క ఎంపిక ద్వారా ఈ సమాజానికి తేటతెల్లం చేయడం జరిగింది. దేశంలో అత్యున్నతమైనటువంటి సభకి ఎంపిక చేసేటటువంటి విషయంలో కేవలం కులము మతమే ఆధారం కాకుండా పార్టీ పట్ల నిబద్ధత, అదే రకమైనటువంటి క్రమశిక్షణ ఆధారం కాకుండా విషయాల పట్ల అవగాహన, వీటన్నిటినీ కూడా ప్రామాణికంగా తీసుకున్నటువంటి విషయాలు కూడా నేను తెలియజేస్తాను. 4 మార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కమిటీలో మెంబర్గా ఉన్న కారణంగా అనేక సందర్భాల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో తీర్మానాలు ప్రవేశపెట్టినటువంటి విషయాలతో వ్యవసాయ ఆధార, మత్స్య, రొయ్య అనేక పరిశ్రమలకు సంబంధించినటువంటి విషయాలను సృజిస్తూ ప్రాంతాల్లో ఉండుకున్నటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఇట్టి ఆలోచనలన్నీ కూడా క్రోడీకరించి వీటన్నిటి ద్వారా నన్ను ఎంపిక చేసినందుకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి, కేంద్ర భారతీయ జనతా పార్టీకి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఒక ప్రాంతంలో ఒకే చోట ఒక పార్లమెంట్ సభ్యుడు ఉండగా మళ్ళీ ఇంకొక పార్లమెంట్ సభ్యుడు ఎంపిక అనేది చాలా ఆశ్చర్యకరించే విషయం. అయితే ఇది భౌగోళికంగా మేమిద్దరం ఒక ఊరికి చెందిన వాళ్ళమే తప్ప నేను వచ్చి యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా నేను పనిచేస్తున్నటువంటి విషయం అందరూ కూడా తెలిసింది. కాబట్టి ఈ రకమైనటువంటి ఎంపికలో భౌగోళికంగా ఉన్నటువంటి మాకు కలిసి వచ్చేటువంటి అవసరం ఏంటంటే, మా ప్రాంత అభివృద్ధిలో మా లోక్సభ అభ్యర్థి శ్రీనివాసరావు గారితో పాటు నేను కూడా వారికి చేదోడు వాదోడుగా ఉండేటటువంటి అవకాశం కూడా ఈ ప్రాంతం నుంచి జరగడం వల్ల ఎక్కువ సర్వీసెస్ అందించేటటువంటి అవకాశం ఈ ప్రాంతంలో జరిగేటువంటి పరిస్థితి. ఒక 2 సభల్లో నుంచి కూడా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం ఉన్న కారణంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక అంశాలు, ఈ రాష్ట్రానికి చెందినటువంటి అంశాలు కూడా ప్రస్తావించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క విషయంలో పార్టీ తీసుకునేటువంటి నిర్ణయంలో మాకు సహకరించినటువంటి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూటమి ధర్మాన్ని పాటిస్తూ కూటమి యొక్క బలోపేతం కోసం ప్రయత్నం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో మా వంతు పాత్ర కూడా మేము పోషిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఇది ఒక అన్అపోజ్డ్ క్యాండిడేట్ అనేటటువంటి విషయం కూడా స్పష్టమైంది.
అన్అపోజ్డ్ అంటే ఎవరు కూడా ఒక్కొక్క నామినేషన్ లేకుండా మాకు పూర్తి స్థాయి అవకాశాన్ని కల్పించేటప్పుడు అన్అపోజ్డ్ నాకు 2 రకాలుగా వర్తిస్తుంది. విజయనగర్ పార్టీలో కూడా అన్అపోజ్డ్ క్యాండిడేట్ అయ్యింది. ఇది రాజకీయాల్లో చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. మా రాష్ట్రంలో ఉండుకున్నటువంటి మా అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు, మా రాష్ట్రంలో ఉన్నటువంటి 4 ప్రధాన కార్యదర్శులు, ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఈ రాష్ట్రం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి లోక్సభ సభ్యులు, వీరందరూ కూడా కోర్ కమిటీగా ఉన్నటువంటి సమావేశంలో ఒకే ఒక్క పేరును ప్రతిపాదించేటటువంటి పరిస్థితి నాకు కలిగినప్పుడు నాకు వచ్చినటువంటి ఈ రాజ్యసభ స్థానం కంటే అందరి మనసులు గెలిచినటువంటి స్థానమే నాకు అత్యుత్తమైనటువంటి స్థానంగా నాకు అనిపించింది. ఏకాభిప్రాయ సాధన, ఇటు ఏక ఆలోచన కలిగేటటువంటి విధానం, ఈర్ష్య ద్వేషం అసూయలకు దూరంగా నన్ను ఒక పేరే ఖరారు చేసేటువంటి దాఖలా చూసినప్పుడు ఇది ఉత్తమమైనటువంటి సాంప్రదాయాలతో కూడుకున్నటువంటి విలువలతో ఉన్నటువంటి రాజకీయాలు నేర్పేటటువంటి ఈ సంస్కృతి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో ఉన్నందుకు నాయకత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ నెల 28వ తేదీన ఉపరాష్ట్రపతి గారు వారి ఛాంబర్లో ప్రమాణ స్వీకారం 12:30 గంటలు దాటిన తర్వాత వారు నాకు సమయం ఇవ్వడం జరిగింది. అయితే ఇందున సుమారు 10 మంది సభ్యులకి అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వీరందరి సమక్షంలోనే ఈ నెల 28వ తేదీన నేను పూర్తి స్థాయి ప్రమాణ స్వీకారం చేసి అక్కడ పెద్దలందరినీ కూడా కలిసి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసి నేను కార్యవర్గం కూడా కాగలని చెప్పి మరొకసారి పార్టీ పరంగా ఆ కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి. ప్లస్ ఇన్ అడిషన్ టు దట్ చట్టసభల్లో నాకు సంబంధించినటువంటి విషయాలు, దానికి సంబంధించిన శాసనాలకు సంబంధించిన విషయాలు కూడా నేను పరిశీలన చేస్తానని చెప్పి మీ అందరికీ 45 సంవత్సరాల నుంచి పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న పెద్దలు పాకా వెంకట సత్యనారాయణ గారికి మనకి రాజ్యసభ సీట్ ఇవ్వటం, దాని ప్రమాణ స్వీకారం ఈ నెల 28వ తారీఖుని ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈవేళ భారతీయ జనతా పార్టీలో ఏదైతే ఒక సంచలనం అనేది చెప్పుకోవాలి. 45 సంవత్సరాల నుంచి కష్టపడిన కార్యకర్తకి గుర్తించి ఈవేళ రాజ్యసభ సభ్యుడిగా నియమించటం, అదే రకంగా కేంద్ర మంత్రులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి ఒక మినిస్టర్ హోదాలో ఆయన్ని ఎంపీగా సీట్ ఇవ్వటం ఈవేళ పశ్చిమ గోదావరి జిల్లా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెంచింది. ఒక నిబద్ధతతో పనిచేసిన కార్యకర్తలకి పార్టీ ఎలా గుర్తిస్తుంది అన్నది వీరిద్దరూ ఆదర్శం. అలాగే కార్యకర్తలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఈవేళ మేము ఏదైతే వారి ప్రమాణ స్వీకారానికి మేము పండగ వాతావరణంలో పెద్ద సంఖ్యలో ఈ జిల్లా అంతా కూడా మేము పాల్గొనాలని వారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల పథకాలను అందిస్తోందని, పాడి రైతులకు సబ్సిడీపై దాణాను సరఫరా చేస్తుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం తాడేరు గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశువుల దాణా సబ్సిడీపై సరఫరా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. రాయితీపై పశుదాణా రైతులకు అందించి వారిలో ధీమా కలిగిస్తున్నామని, పశువుల ఆరోగ్యం ఉత్పత్తిని కాపాడటానికి రాయితీపై పశువులకు నాణ్యమైన సమీకృత దాణా సరఫరా చేస్తున్నామన్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన పాడి రైతులకు 50% రాయితీ అందిస్తున్నామని, 50 కిలోల దాణా సంచి 1110 రూపాయలని, 50% రాయితీతో 555 రూపాయలు రైతులు చెల్లించాలన్నారు. ప్రస్తుతం భీమవరం మండలంలో 1000 మంది రైతులకు ఈ రాయితీని అందిస్తున్నారని, మొదటి విడతగా 250 మందికి, ఇలా 4 విడతలుగా 1000 మందికి పశువుల దాణా సబ్సిడీపై సరఫరా చేస్తున్నామని, ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు దగ్గరలోని రైతు సేవా కేంద్రంలో గాని, పశు వైద్య సేవలో గాని సంప్రదించవచ్చునని పశు సంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. అనంతరం పాడి రైతులకు పశువుల దాణాను అందించారు. ఈ కార్యక్రమంలో తాడేరు గ్రామస్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మనకి తోడుగా ఉండేది పశువులు. వ్యవసాయం ఒకసారి నష్టపోయినా కూడా పశువులు మనల్ని కాపాడతాయి. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి 2-3 పశువులు పెంచుకున్నట్లయితే మనకి చేదోడుగా ఉంటాయి. ఈ పాడి పశువుల్ని పెంపకం ద్వారా రైతుకు ఆశ్రయంగా ఉంటుంది. దీనికోసం మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో
పశువులకు దానా సబ్సిడీ మీద ఇవ్వాలి అని ఆలోచన చేసి 50 కిలోల బస్తా 1110 రూపాయలు, దాన్ని సబ్సిడీ మీద 555 రూపాయలకి, అంటే 50% సబ్సిడీ మీద ఈ దానా ఇవ్వడం జరుగుతుంది. ఈ దానా వలన రైతుకి ఎంతో మేలు జరుగుతుంది. పాల ఉత్పత్తి పెరుగుతుంది, పశువు ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ దానా ఉపయోగించినట్లయితే పశువు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా పాల ఉత్పత్తి కూడా బాగా పెరుగుతుంది. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. పశువుల బీమా, ఒకే కుటుంబానికి గరిష్టంగా 10 పశువులు ఉంటే ఈ బీమా వర్తిస్తుంది. 15,000 విలువ చేసే పశువుకి ప్రీమియం 960 రూపాయలు, ప్రభుత్వ సబ్సిడీ 816 రూపాయలు, అంటే రైతు వాటా 149 రూపాయలు కడితే ఈ పశువుకి బీమా వస్తుంది. అది ప్రమాదవశాత్తు కానీ అనారోగ్యం కానీ మరణించినట్లయితే రైతుకి 15,000 రూపాయలు బీమా వచ్చేస్తుంది. 1,00,000 రూపాయల వరకు ఈ బీమా సౌకర్యం ఉంది, అందరూ ఉపయోగించుకోండి. ప్రభుత్వ సబ్సిడీ నాటు పశువులకైతే 816 రూపాయలు, మేలు చేయని పశువులకైతే 1,630 రూపాయలు ప్రీమియం కట్టినట్లయితే మీ పశువులకి బీమా కూడా ఉంటుంది. పశువులకు మేత, ఈ మేత NRGS కింద పెట్టి 100 రోజులు 10 దినాలు పెట్టి ఈ మేత పెంచుకునే, ఈ సాగు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ పచ్చ మేత కంపల్సరీగా ప్రతి రైతు కూడా 4 ఎకరాల పొలం ఉంటే దాంట్లో 1 ఎకరం ఈ పచ్చ మేత వేసుకున్నట్లయితే దానికి NRGS కింద రైతు కూలీకి గవర్నమెంట్ పేమెంట్ ఇస్తుంది. దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి. గోకుల షెడ్లు మన భీమవరం నియోజకవర్గంలో వీరవసరం మండలంలో భీమవరంలో 49 షెడ్లు శాంక్షన్ అయ్యి, అవి కాక మళ్ళీ వస్తాయి. 2 బస్సులు పెంచుకునే షెడ్ అయితే ఆ యూనిట్ విలువ 1,15,000 రూపాయలు, ఉపాధి హామీ కింద 1,03,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చేస్తుంది. అంటే మన వాటా 11,500 రూపాయలు పెడితే 2 బస్సులు పెంచుకుని షెడ్ వేసుకోవచ్చు. 4 బస్సులు షెడ్కి 1,85,000 అవుతుంది. ఉపాధి హామీ 1,66,000 ఇస్తుంది. రైతు వాటా 18,500 రూపాయలు పెడితే 4 బస్సులు పెంచుకుంటే షెడ్ వేసుకోవచ్చు. 23,000 రూపాయలు మీరు వాటా పెట్టుకుంటే 6 బస్సులు పెంచుకునే షెడ్ వేసుకునే అవకాశం ఉంటుంది. ఇది మీరందరూ కూడా ఉపయోగించుకోండి. గొర్రెలకి, మేకలకి, కోళ్ళకి కూడా ఈ షెడ్లు వర్తిస్తాయి. ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుకి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి, రైతు బాగుండాలి అనే ఆలోచన చేసి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. ఈ సంవత్సరం దాల్వా పంట బంగారు పంట పండింది. 50 బస్తాల నుంచి 65 బస్తాల వరకు కూడా రైతులు పండించారు. పండించిన పంటని మనకి నచ్చిన మిల్లుకు తోలుకుని 2 రోజుల్లోనే మన డబ్బులు మనకి అకౌంట్లో వేసే పరిస్థితి ఏర్పాటు చేశాం. అటువంటి ఏర్పాటు చేయడం వల్ల ఈ సంవత్సరం రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. రైతులను ఆదుకునే ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి మీరందరూ కూడా సహకరించండి. రాగల రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు చేసి రైతులకు బ్రహ్మాండమైన మేలు చేస్తుంది. గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్క డ్రైన్ కానీ, పంట కాలువ కానీ, గొడపటెక్ కానీ, తట్టమట్టి కానీ తీసిన పరిస్థితి లేదు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని డ్రైన్లు కూడా బాగు చేయడానికి ప్రపోజల్స్ పెట్టాం. రాగల రోజుల్లో మా ఆలోచన అయితే ఒకటే, 1 సంవత్సరం క్రాప్ హాలిడే ఇచ్చి రైళ్లు పంట కాలంలో పూర్తిగా బాగు చేయాలి. అలా బాగు చేసినట్లయితే వ్యవసాయం బాగుపడుతుందనే ఆలోచన ఉంది. దానికోసం ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. అది మాట్లాడినట్లయితే క్రాప్ హాలిడే ఇచ్చి సంవత్సరంలో మొత్తం రైళ్లన్నీ కూడా ప్రక్షాళన చేసినట్లయితే చివరున్న ఎకరానికి కూడా నీరు వెళ్తుంది. 10 దిక్కులు వర్షం కురిసినా కూడా చేను మొలకోకుండా ఉంటుంది. దీని మీద ఆలోచన చేస్తున్నాం. 2019-24 వరకు వ్యవసాయ శాఖ అనేది మర్చిపోయేదని చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఈ మాట ఎక్కడుకుంటే దాన్ని పండించిన రైతు ఎక్కడ అనుకోవాలో తెలియని పరిస్థితి. ఆక్వా పరిశ్రమ మన తమ్ముడు నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గారు
2014-19 వరకు మరి కరెంటు యూనిట్కి ₹2 సబ్సిడీ ఇస్తే జోన్ సిస్టమ్ పెట్టి ఆత్మ రంగాన్ని రెడ్యూస్ చేసిన ప్రభుత్వం. అలాగే పశువులకు సంబంధించి ఎక్కడ కూడా ఏ విషయాన్ని కూడా పశువులు రైతులకు సహకారం చేసింది లేదు. అటువంటి పరిస్థితిలో 2024 నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వ్యవసాయ శాఖని అతి ప్రాధాన్యత శాఖగా తీసుకుని మనం చూశారు. ధాన్యం బంగారం పండింది. ఆ పండిన పంటకు కూడా వాళ్ళకి కావాల్సిన విలువలు కోరుకుంటూ 5-6 రోజుల్లోనే వాళ్ళ డబ్బు చేపడుతుంటే ఈ రాష్ట్ర చరిత్రలోనే వరి రైతు సంవత్సరం ఎంత సంతోషంగా ఉన్నదో ఒకసారి మీరు ఆలోచించాలని సందర్భం. ప్రభుత్వం వచ్చి రాగానే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్ఆర్జీఎస్ లో మొత్తం పశువుల షెడ్లు ప్రతి పశువులకు కానీ కోళ్ళకి కానీ అలాగే మేకలకు కానీ అన్నింటినీ కూడా ఒక షెడ్లు రూపాన మరి అన్ని గ్రామాల్లో కూడా పశు రైతులకి షెడ్లు ఇచ్చిన మినీ కూడలని చెప్పి ఇచ్చిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వం. ఇన్ని కార్యక్రమాలు మరి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతుందంటే అది వ్యవసాయ శాఖ మీద ఎంత ఆయనకి అవగాహన ఉంది. ఆ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు గారు కూడా ప్రతి నిత్యం కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి అటు వ్యవసాయ వరి రైతులు కానీ ఆక్వా రైతులు కానీ పశు రైతులు కానీ అందరినీ కూడా ఈ రాష్ట్రంలో అత్యున్నత స్థానానికి తీసుకెళ్ళడం కోసం ప్రజలకి అందుబాటులోకి అన్ని రావడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని పూర్తిగా రైతులందరూ ఉపయోగించాలని దిగుబడి అనేటువంటిది ముఖ్యంగా ఎండాకాలంలో బాగా తగ్గుతుంది. ఎందుకంటే పశుగ్రాసం ముఖ్యంగా పచ్చగడ్డి కొరత అనేటువంటిది కొద్దిగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మన పాల దిగుబడి అనేటువంటిది తగ్గకుండా ఉండడానికి, అదేవిధంగా పశువులకు సంబంధించి ఈ పునరుత్పత్తి కానీ లేకపోతే ఉత్పత్తి అనేటువంటిది దాన మీద చాలా ముఖ్యంగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం గతంలో ఇచ్చినటువంటి దానా కంటే వేరేటువంటి దానాన్ని ఈ సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా మంత్రివర్యులు పశుసంవర్ధక శాఖ గౌరవ అచ్చెన్నాయుడు గారు మంచి దానాన్ని రైతులకి సబ్సిడీ మీద ఇవ్వాలనేటువంటి కార్యక్రమంగా ఈరోజు పొడి దానా కాకుండా కనికల దానా, పెల్లెట్ ఫీడ్ అంటారు దీన్ని. ఈ దానా వల్ల ఉపయోగం ఏంటంటే మనము పశువులకి దానా పెట్టేటప్పుడు చాలా మంది వేస్టేజ్ కూడా జరుగుతూ ఉంటుంది. పొడిగా ఉండడం వల్ల గాలి వేసినప్పుడు ఎగిరిపోవడం కానీ లేకపోతే కలుపుతూ ఉన్నప్పుడు అది వేస్టేజ్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. దాని బదులు పెల్లెట్ ఫీడ్ అనేటువంటిది, కనికల దానా అనేటువంటిది గతంలో ఎప్పుడు ఇవ్వలేదు. సో అందువల్ల ప్రభుత్వ పరంగా సబ్సిడీ మీద ఈ పశువుల దానాన్ని ఇవ్వడం జరిగింది. అందువల్ల దయచేసి మొదటి విడతగా మండలంలో 500 రైతుల్ని ముఖ్యంగా బిలో పవర్టీ లైన్ లో ఉన్నటువంటి నిరుపేద పాడి రైతులకి అందించే విధంగా ఈ స్కీమ్ రైతులకి, పాడి రైతులకి అత్యధికంగా మనం పశువులు మేపేటప్పుడు మనకి ఎక్కువగా ఖర్చు అయ్యేది దానా మీదే. అలాంటి దానాన్ని మనం 50% సబ్సిడీతో అంటే ₹1110 విలువైన దానాన్ని ₹550 అంటే మిగిలిన ₹550 గవర్నమెంట్ వారి సబ్సిడీ ద్వారా భరిస్తూ రైతులకి కేవలం ₹550కి 50 కేజీల బస్తాన్ని అందించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ పంపిణీ కార్యక్రమం అనేది చేసుకోవడం జరుగుతుంది. యోగాతో మానసిక ఒత్తిడి తగ్గించుకుని ప్రశాంతమైన జీవనానికి దోహదపడుతుందని జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం భీమవరం ఏఎస్ఆర్ నగర్ అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో జిల్లా రెవెన్యూ అధికారి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 21వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు జరిగే యోగాంధ్ర 2025 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. వార్డు, గ్రామ స్థాయిలో ప్రజలకు యోగాపై అవగాహన కల్పించవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
పురపాలక సంఘ పరిధి, మండల, గ్రామ స్థాయిలో యోగాంధ్ర ప్రాముఖ్యత తెలిపే కార్యక్రమాలు సంబంధిత అధికారులు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి ఈ నారాయణ, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కె మురళీకృష్ణ, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఏ నాగేంద్ర ప్రసాద్, వివిధ శాఖల అధికారులు, అధ్యాపకులు, పట్టణ ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.